వెరీ గుడ్. ఆ రెగ్యులేటర్ ఇవ్వండి మేడం, పెడతారు. చాలా మందికి నాకు తెలిసే రాదనుకుంటాయి. ఎలా ఫిట్ చేయాలి రండి. డెమో. ఇది ఏంటిది? ఈ క్యాప్ ఏంటి? ఈ క్యాప్ ఏంటి? సేఫ్టీ క్యాప్. సేఫ్టీ క్యాప్. దీన్ని తీయని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక్క నిమిషం. ఎలా తీయాలో తెలుసా? నేను తీయను. రెగ్యులేటర్ పెట్టారు కదా, ఇది ఆఫ్ పొజిషన్ లో ఉందా, ఆన్ లో ఉందా? ఆఫే ఉంది. ఆన్ చేయండి. కరెక్ట్ పెట్టలేదు. సో ఇది ఖాళీ సిలిండర్, ఇందులో గ్యాస్. చెప్పండి సార్. ఇది కాంపోజిట్ సిలిండర్ అంట. ఒక్క నిమిషం మేడం, మీరు అది ప్రక్రియ అయిపోగానే అంకుర్ సార్ అది ఆఫ్ లోనే ఇచ్చేదా సార్? సార్ ఆన్ చేస్తే అది ఆన్ అవ్వకపోవడంగా లీక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇదేం సిలిండర్ ఫస్ట్? వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ క్యాప్ ఎప్పుడన్నా సిలిండర్ తోనే ఉండాలి. చాలా మంది తీసేసి ఎటువంటి చేస్తున్నారు. ఇది చాలా సేఫ్టీ కోసం. అంటే సేఫ్టీ క్యాప్. మీరు గుర్తుపడతారో లేదని మేడం మర్చిపోయారు అంతే, కానీ మీరు గుర్తుపట్టారు. మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్. రాగానే డెమో ఇవ్వగానే ముందుకు వచ్చిన మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి మనందరం కూడాను. వారికి మంచి క్యాలెండర్ని గిఫ్ట్గా ఇస్తున్నారు. అలా ఎవరి ముందుకు వచ్చిన గిఫ్ట్ ఉంటుంది తప్పనిసరిగా. మన ద్వారా ఇతరులు అనేక విషయాలను నేర్చుకుంటారు. కరెక్ట్గా చెప్పిన వాళ్ళకు 2 క్యాలెండర్లు. మనం వంట చేసిన తర్వాత లేదా భోజనం చేసిన తర్వాత చెయ్యాలా అయితే కడుక్కుంటామో, అలానే ప్రతిసారి మనం మన ఇంట్లో వంట చేసిన తర్వాత రెగ్యులేటర్ ఆఫ్ చేయటం అనేది నేర్చుకోవాలి. ఇక్కడ రెగ్యులేటర్ ఉంటుంది కదా అంకుర్, ఇది రెగ్యులేటర్ కదా. ఇది మనం ప్రతిసారి వంట చేసిన తర్వాత కంపల్సరీగా దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఎందుకు? బర్నర్ మీద, గ్యాస్ మీద, స్టవ్ మీద ఆఫ్ చేయాలి. మన గ్యాస్ స్టవ్ ఉంది కదా, తెలుసు కదా అందరికీ, ఎల్పిజి స్టవ్, గ్యాస్ స్టవ్, దాని మీద ఆఫ్ చేయాలి. రెగ్యులేటర్ మీద కూడా ఆఫ్ చేయాలి. మనం కొంతమంది ఏం చేస్తాం, ఇంట్లో వంట అయిపోయింది దాన్ని ఆన్ అట్లనే పెట్టేస్తారు. పైన గ్యాస్ మీద ఆఫ్ చేసాము, బర్నర్ ఆఫ్ చేసాము, ఇంకా అది ఆఫ్ చేయాల్సిన పని లేదు అనుకుంటారు. కానీ అలా కాదు. మనం ప్రతిసారి సేఫ్టీ కోసం ప్రతిసారి మన వంట అయిపోయిన వెంటనే ఇది ఆఫ్ చేయాలి. అలానే నైట్ పడుకునే ముందులో ఒకసారి చూసుకొని కంపల్సరీగా ఆఫ్ చేసుకోవాలి. ఈ భద్రతా ప్రమాణాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి బేసిక్ సేఫ్టీ చెక్ అని చెప్పి ఆల్రెడీ మనము క్యారీ చేసాము. లాస్ట్ మార్చి నుంచి డిసెంబర్ వరకు ఈ ప్రోగ్రామ్ చేశాము. అందులో మనం కిచెన్లో పాటించవలసిన జాగ్రత్తలు, నియమావళి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన సిలిండర్ ఎప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతారు, చెప్పండి అమ్మా. గ్యాస్ స్టవ్ని అగ్గిపెట్టెతో ఎలా వెలిగించాలి అంటే అందరూ వెలిగిస్తాం లైటర్తో. మనకి పొయ్యి పెట్టిన తర్వాత స్టవ్ మీద గిన్నె పెడతాం. గిన్నె పెట్టిన తర్వాత ఎలా ఏం చేయాలి మీరు చెప్పండి అమ్మా. ఎట్లా వెలిగిస్తారు? అగ్గిపెట్టి తీసుకుని ముందు ఏం వెలిగిస్తారు? ఒక చెప్పమ్మా, పెద్ద ముందురా. ముందు ఏం చేస్తారు? చేసి వెరీ గుడ్. నెక్స్ట్ నువ్వు మేడం, ఒక్క నిమిషం. మేడం గారు చెప్పారు బర్నర్ ఆన్ చేసి తర్వాత అగ్గిపుల్ల వెలిగిస్తాం. మీరేం చేస్తారమ్మా? వంట చేసేప్పుడైనా ఎలా వెలిగిస్తామమ్మా? ముందు బర్నర్ ఆన్ చేసిన తర్వాత అగ్గిపుల్ల వెలిగించుకుంటాం. 2 మీరు మేడం ఆగండి అమ్మా, అడిగిన వాళ్ళు చెప్పండి దయచేసి అమ్మా ప్లీజ్. 3 నెక్స్ట్ అమ్మా మీరమ్మా కింద. ఓకే, ఇది ఆన్ చేసిన తర్వాత గ్యాస్ పైకి వచ్చింది. ఆ తర్వాత మీ చేతిలో అగ్గి పెట్టింది, లైటర్ లేదు. ఏం చేస్తారమ్మా? స్టవ్ ఆన్ చేస్తారు. స్టవ్ ఇట్లా ఏం చేస్తారు? ముందు ఆన్ చేసిన తర్వాత అగ్గిపుల్ల వెలిగిస్తారు. రైట్ అమ్మా. మేడం వెనకాల మేడం గారు మీరు చెప్పండి అమ్మా. మన చేతులు అగ్గిపెట్టి ఉంది. ఇదే ప్రశ్న. ఇదే మనం మొదట ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి ప్రతి మహిళలకి ఇప్పుడు దాకా జరిగిన చాలా మంది డెత్లు ఏదైతే గ్యాస్ ప్రమాదాల వల్ల చనిపోయిన మేజర్ కేసుల్లో మొదటి అంశం ఇది. ఏదైతే మేము అడిగే ప్రశ్న మీరు చెప్పండి అమ్మా. మనం అగ్గిపెట్టి చేతిలో ఉంది, గ్యాస్ స్టవ్ ఉంది, గిన్నె పెట్టాం పొయ్యి మీద. ఎప్పుడైనా మీరు సిలిండర్ మాకు పంపించేటప్పుడు అక్కడ బాల్స్ ఉంటాయి కదా, ఫస్ట్ వాచర్స్ మాత్రం మీరు చెక్ చేసి పంపించండి. డెఫినెట్ గా ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు చెక్ చేస్తారమ్మా. అది పీడీసీ మేడం గారికి. మేడం వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. వ్యాలిడ్ క్వశ్చన్. 100% గ్యాస్ డెలివరీ ప్రతి వాళ్ళు పాటించవలసిన ప్రథమ కర్తవ్యం పాయింట్ రైజ్ చేశారు తల్లి.
ఇది మాట్లాడుతున్నాం కాబట్టి ఇది క్లోజ్ చేసిన తర్వాత మీ పాయింట్కి వచ్చేస్తాం. దాన్నే పీడీసీ అంటే ప్రీ డెలివరీ చెక్ అంటారంటే మీ ఇంటికి మేము వచ్చేటప్పుడు మీ సిలిండర్ని మీ ముందు వాషర్ ఉందా లేదా చెక్ చేసి మా డెలివరీ బాయ్తో మీరు చేయించుకోవాలి. సీల్ పోతుంది, సీల్గా ఉండాలని చెప్పని చాలా మంది కొంతమంది రిజెక్ట్ చేస్తారు. అలా చేయనియద్దు. తీపిచ్చి చేపించిన తర్వాత మాత్రమే మీరు డబ్బులు చెల్లించండి. నెంబర్ 1. ఆ పాయింట్కి ముందు ఇక్కడ ఏంటంటే ఇది రేజ్ అయింది కాబట్టి సబ్జెక్ట్ 6 చెప్పారు. ఇందులో మీరు చెప్పండి అమ్మ ఫైనల్గా వెనకాల మనం స్టవ్ మీద గిన్నె పెట్టి అగ్గి పెట్టి చేతిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అలా కట్టాలి. ఇన్ కేస్ ఇక్కడ అగ్గి పెట్టే ఉంది ఏం చేస్తున్నారు? అదమ్మా ఇది చాలా తప్పు, ప్రమాదం అమ్మా. ఎందుకంటే అగ్గిపుల్ల ఎప్పటికి వెలుగుద్ది? ఎన్నోసారికి వెలుగుద్ది? మొదటిసారికి వెలుగుద్దా? వెలగదు. ఏం చేస్తుంది? దాని అయిపోతే గ్యాస్ ఇలా 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 వచ్చి ఎక్కడికి వస్తుంది? మన ఒంటి మీదకి వస్తుంది. అప్పుడు మనం వెలిగించిన అగ్గిపుల్ల ఎక్కడికి వెలుగుతుందంట? కాబట్టి అది చాలా చిన్న పొరపాటు జరుగుతుంది. 2 అది మేడం పాయింట్ రైజ్ చేశారు కదా, ఆ వాషర్ లేకపోతే మా సార్ దానికి వివరణిస్తారు. ఇప్పుడు మన నాగసాయి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ ఏమనుకున్నా అందరూ ముందల స్టవ్ ఆన్ చేస్తాం అనుకుంటున్నాం. దీనివల్ల మనకి జరిగే ఇబ్బంది ఏంటంటే స్టవ్ ఆన్ చేసినప్పుడు మనం నాబ్ ఆన్ చేస్తాం. కింద రెగ్యులేటర్ ఆన్ చేసాం, నాబ్ ఆన్ చేసాం. నాబ్ ఆన్ చేయగానే వెంటనే గ్యాస్ వస్తుంటుంది బయటికి. అప్పుడు మనం ఏం చేస్తాం? అగ్గిపుల్ల తీసుకుని ఇట్లా అంటుంటాం. ఈ లోపు గ్యాస్ ఆల్రెడీ బయటకు వచ్చేసి ఉంటుంది. అది అట్లా పెట్టడం వల్ల వెంటనే టాప్ అని సౌండ్ వస్తుంది. మనం చాలా సార్లు అబ్జర్వ్ చేస్తుంటాం. కానీ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఫస్ట్ మనం అగ్గిపుల్ల వెలిగించుకోవాలి. అప్పుడు నాబ్ ఆన్ చేసి అది జస్ట్ అట్లా పెడితే అక్కడ వెంటనే టప్ అనే సౌండ్ కూడా రాదు, మీకు వెంటనే అంటుకుంటుంది. సో ఎప్పుడైనా సరే మనం ఇంట్లో కిచెన్లో వంట చేస్తున్నప్పుడు ఫస్ట్ అగ్గిపుల్ల వెలిగించుకోవాలి. మన దగ్గర లైటర్ ఉంటాయి. మాక్సిమం మేము అడ్వైస్ చేసేది ఫ్రమ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, మనం లైటర్ అనేది వాడకూడదు. లైటర్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? మనం నాబ్ ఆన్ చేసినప్పుడు టప 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 అని కొడతాం, లైటర్ని కొడతాం కదా, అప్పుడు ఏంటి? స్పార్క్ రాదు. ఒక్కోసారి కొత్తగా వచ్చిన లైటర్లు అది స్పార్క్ రాకపోయేసరికి ఆ గ్యాస్ వస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఎప్పుడైనా సరే మన దగ్గర లైటర్ ఉంటే ఫస్ట్ లైటర్ ఆన్ చేసుకోవాలి. మ్యాచ్ బాక్స్ ఉంటే మ్యాచ్ బాక్స్ ఆన్ చేసి అప్పుడు నాబ్ ఆన్ చేసి పెడితే మీకు టాప్ అనే సౌండ్ రాదు. ఇంకొకటి మన వెనకాల మేడం గారు చెప్పారు వాషర్ ప్రాబ్లం అవుతుందని. ఇది అందరు ఇక్కడ ఉన్న మహిళలందరూ, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంట్లో సిలిండర్ అయిపోయినప్పుడు కూడా, మా ఇంట్లో కూడా మా వైఫ్ ఉంటారు, ఎప్పుడు సిలిండర్ ఇచ్చేటప్పుడు డెలివరీ తీసుకునేటప్పుడు ఆల్రెడీ మన బోర్డు అక్కడ డిస్ప్లే కూడా చేసాం. ఎవరన్నా ఒకళ్ళు చదవచ్చు అక్కడ, ప్రీ డెలివరీ చెక్. ముందుగా సిలిండర్ ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్తాము, కూరగాయలు కొనుక్కుంటాం, 1 కిలో బీరకాయలు, 1 కిలో దొండకాయలు. మనం ఏంటి పుచ్చులు లేకుండా చూసుకొని మంచి తీసుకుంటాం, అంతే కదా. వాడిచ్చి తీసుకోము, లేకపోతే బాబు నన్ను చూసుకొని ఉంటాం. అలానే మనకి ఇంటి దగ్గర సిలిండర్ వచ్చినప్పుడు కూడా మీరందరు కస్టమర్ బై డిఫాల్ట్ వాళ్ళు పీడీసీ చేయాలి, ప్రీ డెలివరీ చెక్. అలానే మీరు ఒకవేళ చేయకపోతే కొంతమంది ప్రాబ్లం ఏమవుతుంది? సీల్ ఓపెన్ చేయనీయట్లేదు. అతను సిలిండర్ చెక్ చేయాలి అంటే ఒక డెలివరీ బాయ్ మీ ఇంటికి వచ్చి సిలిండర్ ఇస్తున్నాడంటే అది మీరు ప్రీ డెలివరీ చెక్ చేయించుకోవాలి. ప్రీ డెలివరీ చెక్ చేయించుకోవాలి. ఆ ప్రీ డెలివరీ చెక్ ఒకవేళ వాళ్ళు చేయకపోతే యాజ్ ఏ కస్టమర్ యూ హ్యావ్ రైట్, మీరు ఇన్సిస్ట్ చేయాలి, బాబు నాకు సిలిండర్ చెక్ చేసి ఇవ్వండి అని. ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ కొంతమంది డెలివరీ బాయ్స్ ట్రై చేస్తున్నారు ప్రీడీసీ చేయడానికి. వాళ్ళు అంటున్నారు మీరు సీల్ ఓపెన్ చేయొద్దు అంటున్నారు. దట్ ఈస్ రాంగ్. I request whoever present here, all the ladies and gentlemen, I request please insist for PDC. అంటే వాళ్ళు సీల్ తీసేటప్పుడు మీరు కోఆపరేట్ చేయండి. ఆ సీల్ తీసిన తర్వాత వాళ్ళు మేడం అన్నట్టు ఆ ఓరింగ్ ప్రాబ్లమ్స్, వాషర్ అంటాం మనం జనరల్గా, అది ఓరింగ్ వాషర్ అంటాము. ఆ వాషర్ ప్రాబ్లం లేకుండా అవి మనం చెక్ చేస్తాం. మన దగ్గర ఆ ఎక్విప్మెంట్ ఉంటుంది. వాల్వ్ లీక్ ఇది ఉంది చూసారా, ఈ చిన్నదే మనకి ప్రొడక్షన్ గ్యాస్ లీక్ అవ్వకుండా. సో వాళ్ళని మీరు ఇన్సిస్ట్ చేస్తే వాళ్ళు సిలిండర్ చెక్ చేసి ఇస్తారు. అప్పుడు మీకేం ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తే మీకు ఇమీడియట్గా ఏ నెంబర్ కాల్ చేయాలి? ఎల్పిజి ఎమర్జెన్సీ లీకేజ్ నెంబర్ 1906 కాల్ చేస్తే మీ డేటా అంతా మా దగ్గర ఉంటుంది. జస్ట్ మీరు రిజిస్టర్డ్ ఆ మొబైల్ నెంబర్ నుంచి చేసేస్తే ఆటోమేటిక్గా ఆ కాల్ సంబంధించిన మెకానిక్ వెళ్ళిపోతుంది. ఆ మెకానిక్ మీ ఇంటికి వచ్చి బాగు చేయడం జరుగుతుంది. కానీ ఐ రిక్వెస్ట్ ఆల్ ద లేడీస్ హూ ఆర్ ప్రెజెంట్ హియర్, మీ దగ్గర సిలిండర్ తీసుకునేటప్పుడు ఒకవేళ 90-100% వాళ్ళు చేస్తారు. మీరు డైరెక్ట్గా కోఆపరేట్ చేయాలి. సీల్ తీస్తుంటే మీరు తీయద్దు అనద్దు, మీరు అడగాలి ఉల్టా, నాకు సిలిండర్ చెక్ చేసి ఇవ్వండి అని. మళ్ళీ ఇంకోటి, ఓన్లీ మెకానిక్ ఆథరైజ్డ్, ఓకే, ఓన్లీ మెకానిక్
నుంచే మీరు చేయించుకోవాలి. అన్ఆథరైజ్డ్ పర్సన్స్ దగ్గర నుంచి చేయించుకోవడానికి లేదు. గ్యాస్ అయిపోయిందని మాత్రం ఆ నెంబర్ కొట్టమాకండి. ఎప్పుడైనా లీక్ అయ్యి గ్యాస్ వాసన వస్తున్నప్పుడు ఈ 1906 అనేది మినిస్ట్రీ నుంచి అప్పుడు మనకి రిలీజ్ చేసిన నెంబర్ అప్పట్లో. ఇది అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ, హెచ్పిసి కానివ్వండి, బీపీసీ, ఐఎమ్ టెల్లింగ్ ఇట్ ఈస్ ఎ కామన్. వీఆర్ ఫ్రమ్ ఇండియన్ ఆయిల్, బట్ దిస్ 1906 ఈస్ కామన్ ఫర్ ఆల్ 3 ఆయిల్ కంపెనీస్. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మనకి 3 ఉన్నాయి, ఐఓసి, బీపీసీ, హెచ్పిసి. ఓకే, ఎవరు ఏ కనెక్షన్ ఉన్నా పర్లేదు, మాకు సేఫ్టీ ఇంపార్టెంట్. అది ఒక పాయింట్. ఇంకొకటి బేసిక్ సేఫ్టీ చెక్ గురించి చెప్పాం. మీ ఇంట్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది సిలిండర్ కంటే ఎత్తులో ఉండాలి ఆల్వేస్. మన సిలిండరు ఒక 2-3 ఫీట్ ఉంటే దానికంటే ఒక 10 ఇంచెస్ పైనలో మీ కిచెన్ ప్లాట్ఫామ్ ఉండాలి. ఎవరైనా దయచేసి కింద ఉంటే దాని వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి చెప్పగలరమ్మా? ఎవరన్నా చెప్పగలరా? దీనికంటే పొయ్యి కింద పెట్టుకుని వాడటం, పొయ్యి కింద పెట్టుకొని వాడుకోవటం వల్ల మనకి నష్టం ఏంటి? పిండి వంటలు చేసేటప్పుడు ఏం చేస్తారంటే కింద కూర్చొని అందరూ సిలిండర్ ఇక్కడ పెట్టి స్టవ్ ఇక్కడ పెట్టి అరిసెలు సకినాలు, ముఖ్యంగా మనకి సంక్రాంతి పండగకి అరిసెలు చేసుకుంటాం, జంతికలు చేస్తాం. అప్పుడు మనకి ఓపిక ఉండదు 2 గంటలు 3 గంటలు నించోటానికి. అప్పుడు మనం కింద కూర్చొని ఆ స్టవ్ కింద పెట్టేసి మనకి పక్కన రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు, లేకపోతే పక్కింటి వాళ్ళు అందరూ కూర్చొని కలిసి అరిసెలు చేసుకుంటాం, జంతికలు చేసుకుంటాం. ఇక్కడ ఏం జరిగిందంటే ఒకసారి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అల్లం పుల్లారావు గారు అని చెప్పి ఎంఆర్ఓగా చేశారు. వారి మిస్సెస్ 4 కూర్చోబెట్టుకొని స్టవ్ ఈ రేంజ్ లో, సిలిండర్ ఈ రేంజ్ లో ఉంది, స్టవ్ ఇక్కడ పెట్టుకొని అరిసెలు చేసుకున్నారు. జనవరి 13వ తారీఖు 12వ తారీఖు ఫైర్ క్యాచ్ అయింది. ఎందుకంటే కింద కూర్చోవడం వల్ల సిలిండర్ నుంచి వచ్చే ఫైర్ మనకి ఇమీడియట్ క్యాచ్ అయింది. దీనికంటే ఎత్తు మీద ఉంటే ఆ ఫైర్ సిలిండర్ క్యాచ్ కాదు. మనం ఒకటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టవ్ మీద ఉన్నటువంటి ఫైర్ ఇక్కడ రాకూడదు. రబ్బర్ ట్యూబ్ ద్వారా ఇక్కడ ఏంటంటే గ్యాస్ డెలివరీ ఏ విధంగా అవుతుంది, రెగ్యులేటర్ ఓపెన్ చేయగానే పంపు కింద నల్లా తిప్పితే ఎట్లయితే వాటర్ వస్తాయో ఈ టోటల్ గ్యాస్ మొత్తం సరఫరా గ్యాస్ స్టవ్ లోకి వస్తుంది. ఇది గ్యాస్ అనేది ఇప్పుడు మనకి గాలి ఉంది, గాలి ఉందా మీకు కనిపిది, కానీ గాలి ఉంది. ఇక్కడ అందరం తీసుకుంటున్నాం. గ్యాస్ అనేది గాలి కంటే బరువు అయింది. ఎల్పిజి ఈజ్ హెవియర్ దెన్ ద ఎయిర్. ఓకే, చెప్తున్నాను, పాయింట్కి వస్తున్నాను. గాలి కంటే బరువు అయింది. మనం స్టవ్ కింద పెట్టడం వల్ల ఏముంది, స్టవ్ బర్నర్లు ఎరికిచ్చాము, అరిసెలు చేసుకుంటున్నాం, జంతికలు చేసుకుంటున్నాం, దానిపైన చేసుకుంటా ఉంది. ఒకసారి గ్యాస్ లీక్ అయితే అది గాలి కంటే బరువు అయింది కాబట్టి కిందకు వచ్చి సెటిల్ అవుతుంది, భూమి దగ్గరకు వచ్చి ఇంక తర్వాత వెళ్ళటానికి లేదు, ఆ భూమి మీద సెటిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ నాకు బర్నర్ వెలిగించింది, మంట ఉంది అక్కడ, నాకు వంట చేసుకుంటున్నాను, ఆ మంట వచ్చి దీనికి అంటుకుంటుంది. అదే నా స్టవ్ కింద ఉంది అనుకోండి, ప్రాబ్లం అది. అదే స్టవ్ కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే నా మంట ఎక్కడుంది, పైన ఉంది. ఈ గ్యాస్లో నుంచి లీక్ అయింది, కింద భూమి మీద సెటిల్ అవుతుంది. సో అది బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. మీకు వెంటిలేషన్ ఉంటే ఇంట్లో అది బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. అర్థమైందా ఇప్పుడు మీకు? ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. మీకు మంట ఎక్కడుంది, ప్లాట్ఫామ్ మీద ఉంది. గ్యాస్ గాలి కంటే బరువు అయింది, దానివల్ల అది వచ్చి నేల మీద సెటిల్ అవుతుంది, భూమి మీద ఫ్లోర్ మీద సెటిల్ అవుతుంది. నాకు మంట పైన ఉంది, అంటుకోదు. సో దట్ ఈస్ ద రీజన్ ఆల్వేస్ యువర్ కిచెన్ ప్లాట్ఫామ్ షుడ్ బి మోర్ దాన్ సిలిండర్ హైట్, అట్లీస్ట్ మినిమం 10 ఇంచెస్. అర్థమైందా ఇప్పుడు రీజన్? అందుకని చెప్పి వీ ఆల్వేస్ ప్రిఫర్, మనం పిండి వంటకాలు చేసుకున్నా కానీ పండగలకైనా కానీ ప్లీజ్ మెయింటైన్ దట్. కొత్త కిచెన్ కట్టుకునేటప్పుడు కూడా మీరు గ్యాస్ సిలిండర్ పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తాము, ఫర్నిచర్ చేసుకుంటాం. అరే సిలిండర్ కనిపించకూడదు నాకు, సిలిండర్ని దాని లోపలికి దోసేసి అన్నీ పెడతాం. అలా ఉండద్దు. అక్కడ చిన్న వెంటిలేషన్ లాగా పెట్టుకుంటే ఏదైనా గ్యాస్ లీక్ అయినా కానీ బయటికి వెళ్ళిపోతుంది. అడుగుతారా? ఇప్పుడు మీరు విన్నవే, మీరు తెలిసిన కాంపోజిట్ సిలిండర్ లేటెస్ట్ గా వచ్చింది. ఇది చాలా సేఫ్టీ కాబట్టి మీరు బుక్ చేసుకోవాల్సిన వాళ్ళు ఇక్కడే ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అది మార్నింగ్ కూడా ఇదే క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మీతో పాటుగా మీ ఇంటి పక్కన అటు ముందు అటుపక్క ఇటుపక్క వాళ్ళందరినీ కూడా ఈ క్యాంపులో ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం తెలిసినంగా వాకింగ్ చేసి ఆరోగ్యంతో పాటు అద్భుతమైన బహుమతులు ఇంటికి తీసుకెళ్లారు. మేలచెరువు గారు చెప్పారు, శ్రీమతికి ఒక బహుమతి అని. అద్భుతమైన కాన్సెప్ట్ ని వాకర్స్ అందరూ కూడా కైవసం చేసుకొని ఇంటికి వెళ్ళారు. మీరందరూ కూడా అటు ఇటు
కూడా ఈ క్యాంపు జరిగింది. వాకర్స్ అందరూ చాలామంది చెప్పారు దీనిలో కాలేజీ గ్రౌండ్లో ఇలా పెట్టారు అని చెప్పేసి. మా వారు కూడా పొద్దున రావడం జరిగింది. ఇప్పుడు వాకర్స్ అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి అందరికీ కూడా ముందుగా నమస్కారం. అలాగే ఎల్పిజి గ్యాస్ మన పాలచారు వెంకటేశ్వరరావు గారికి, అలాగే నగేష్ గారికి, అలాగే ఎల్పిజి గ్యాస్ యాజమాన్యాన్ని అందరికీ కూడా ముందుగా నమస్కారం. ఇంకా గ్యాస్ సేఫ్టీ గురించి మన మహిళలే ముందుగా అన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే వంట చేసేది మనమే కాబట్టి ఆ నాపుని ఎప్పుడు కూడా చాలా సేఫ్టీగా ఉంచుకోవాలి. అలాగే పైప్ ఉంటుంది, పైప్ కూడా వాళ్ళ దగ్గర కొంటే మనకి సేఫ్టీగా ఉంటుంది. 5 years గ్యారంటీ కూడా ఉంటుంది. మామూలు మన షాపుల్లో కొనుక్కుంటే అది ఊరికే మెత్తబడిపోయి గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది. అలా వాళ్ళ దగ్గరే కొనుక్కుంటాం కూడా మనకి మంచిది కూడా. అలాగే మనం వంట చేస్తూ ఉంటాం, గబగబా మన భర్త పిలవటమో లేకపోతే పిల్లలు పిలవటం ఉంటుంది, గబగబా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. అది చాలా డేంజరు. వదిలేసి వెళ్ళిపోతే లీక్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు నైట్ టైం కూడా మర్చిపోయి వదిలేసిన సందర్భాలు కూడా ఉంటాయి. మహిళలకి ముఖ్యంగా వీళ్ళందరూ కూడా మహిళలు గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఇలా చాలామంది ప్రమాదాల్లో చాలామంది ఫ్యామిలీయే ఇదైపోవటంతో ఈ దుర్మరణం చెందటం ఈ గ్యాస్ వల్ల చాలామంది అలా ఫ్యామిలీలు కూడా ఇదైపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే మన మహిళలందరూ కూడా గబుక్కును పొయ్యి మీద నుంచి పట్టుకునేటప్పుడు మనం చీర కట్టుకునే చీర పొంగుతో గబుక్కుని పట్టుకుంటాం, అది చాలా డేంజరు. అలాగే ఎందుకంటే పట్టకరతో పట్టుకోవాలి, మనందరికీ తెలుసు పట్టకరతో పట్టుకుంటే సేఫ్టీ. అదే క్లాత్తో చున్నీతో మన చీరతో అలా పట్టుకుంటే మాత్రం చాలా డేంజర్, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనందరికీ తెలిసింది నైట్ టైం చాలా సేఫ్గా మనం కట్టేసామా, బర్నర్స్ ఆఫ్లో ఉన్నాయా ఆన్లో ఉన్నాయా సగంలో కూడా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే గ్యాస్ లీక్ స్మెల్ వచ్చిందంటే మాత్రం స్విచ్ చేయటం కానీ లైటర్తో వెలిగించడం కానీ మనం చేయకూడదు. అలాగే కిచెన్ దగ్గర కట్టెలు పెట్టుకోకూడదు, ఎందుకంటే గబుక్కున మంట కొంచెం అంటుకుందంటే ఇల్లంతా ఇది అయిపోతుంది. అదొకటి. అంటే మనకి ఇవన్నీ కూడా తెలుసు, మహిళలకి ఇదంతా కూడా అవగాహన ఉంది. కానీ గ్యాస్ వాళ్ళు ఎల్పిజి వాళ్ళు ఈ అవగాహన పెట్టడం వల్ల ఇంకా కొంచెం మనం సేఫ్టీగా అప్పుడు పలానప్పుడు ఇలా జరిగింది అని ఇంకా సేఫ్టీగా మనం ఉంటామనే దీంతో వీళ్ళు పెట్టడం జరిగింది. ముందుగా వాళ్ళకి మాత్రం మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అవగాహన పెంచడానికి పెట్టినందుకు వీరందరికీ కూడా యాజమాన్యానికి అందరికీ కూడా ముందుగా నమస్కారం. అలాగే మనందరం కూడా రాత్రిపూట అది లైటర్తో వెలిగించాలి. గ్యాస్ వాసన వస్తున్నప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదు. అగ్గిపుల్లతో వెలిగిస్తే కొంతమంది ఏంటంటే గ్యాస్ తిప్పేస్తారు, బర్నర్ తిప్పేసి కాసేపు అయిన తర్వాత అగ్గిపెట్టి వెలిగిస్తారు, అప్పుడు గ్యాస్ వచ్చి ఒక్కసారి ఇది అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నాపు తిప్పిన వెంటనే మనం లైటర్ దాని మీద పెట్టి నాపు తిప్పుకోవాలి, అప్పుడు మనకి సేఫ్టీగా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు మనందరం కూడా మహిళలమే వంట చేసేది కాబట్టి జాగ్రత్తలు మీరందరూ పాటించాలి. మన ఫ్యామిలీని మన కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకునే అది మన చేతిలోనే ఉంది కాబట్టి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనందరి తరఫున కూడా మరొకసారి గ్యాస్ వారికి ఎల్పిజి గ్యాస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. తీష్ కృష్ణ గారంట జనరల్ మేనేజర్, సుబ్బారావు గారు, అది అంకుర్ గారు మంచి సెటిల్ ప్లేయర్ అండి. మీ పక్కనే గ్రౌండ్ కూడా ఉంది సార్, ఎదురుగానే షటిల్ కోర్టు. మీరందరూ కూడా వాకింగ్ కి వచ్చి మన ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మనం వాకింగ్కి వస్తున్నామో అలాగే మన ఇంట్లో కూడా గ్యాస్ వల్ల మనకి ఏ ప్రమాదం రాకుండా మనం జాగ్రత్త పాటించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మనందరికీ కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన సేఫ్టీ సూచనలు మొత్తం మగవారికి కూడా చెందుతాయి. బాలచారు వెంకటేశ్వర గారు గ్యాస్ దగ్గరికి వెళ్తారా? సిలిండర్ లో గ్యాసులు పొయ్యిలు ఇవ్వటమే గాని. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా వివరించారండి. ప్రతి పాయింట్ కూడా
వాళ్ళకి ఏ అవసరమో ఏదో కూడా మీరు చాలా చక్కగా వివరించారు. సేఫ్టీ బిగిన్స్ ఎట్ హోమ్ అని చెప్పి మన డోర్ స్టెప్స్ నుంచి భద్రతా ప్రమాణాలు ఎలా విధంగా పాటించాలనేది మొత్తం తెలియజేశారు. ఇప్పుడు 10 క్వశ్చన్లతో మీరు మొబైల్ నెంబర్ ఫీడ్ చేసుకున్నట్టయితే ఆ మొబైల్ నెంబర్ కి మీ క్వశ్చనర్ వస్తుంది. ఎంతమంది అయినా జాయిన్ కావచ్చు. ఆ క్వశ్చన్లలో ఆన్సర్ చేసే వాళ్ళకి రేటింగ్ వస్తుంది. ఆ మార్కుల ప్రకారం ఫస్ట్, సెకండ్, థర్డ్ మేయర్ గారి చేతుల మీద మీకు ప్రైజులు ఇస్తారు. గెలుచుకోండి. కోన్ బనేగా సిలిండర్ కా అధిపతి అని వస్తుంది. ఇక్కడికి వచ్చారు. కోన్ బనేగా గ్యాస్ స్టవ్ కా అధిపతి మహిళా మండలాలు. దయచేసి మీ యొక్క మొబైల్ ఫోన్లని అక్కడ స్కానర్ చూపిస్తారు. అందరూ కూడా లేడీస్ ముఖ్యంగా చేసుకుంటే మొదటి ముగ్గురికి మేయర్ చేతుల మీదుగా డ్రా తీసి వారికి విలువైన బహుమతులు సార్. జెంట్స్ కూడా పాల్గొచ్చా? జెంట్స్ కూడా లేడీస్ అండ్ జెంట్స్ కూడా క్విజ్ లో పాల్గొచ్చు. దీని టైం కూడా ఉంటుంది. ఓన్లీ 10 క్వశ్చన్స్. దయచేసి అక్కడ అందరు చూడండి. అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. మీ గూగుల్ స్కానర్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే ఆ క్విజ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ పక్కనే ఉంది. మీ క్విజ్ స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ అవుతుంది. ప్రతి క్వశ్చన్ కి మీకు 20 సెకండ్లు టైం ఇవ్వడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా అది నెక్స్ట్ క్వశ్చన్ కి మూవ్ అయిపోతుంది. లేకపోతే స్కానర్ చేయలేకపోతే పక్కన కూడా రాసింది. బ్రౌజర్ ఓపెన్ చేసి joinmyquiz.com అని కొట్టి అక్కడ మీరు 125246 ఇవ్వచ్చు. క్యూఆర్ కోడ్ స్టార్ట్ చేస్తే డైరెక్ట్ గా వస్తుంది. క్యూఆర్ కోడ్ అన్న స్కాన్ చేయండి. లేకపోతే జాయిన్ మై క్విజ్. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చెయ్యలేనిది, డాక్టర్ అయినావు యాక్టర్ అయి. కస్టమర్స్ మాత్రమే సర్ప్రైజ్ గిఫ్ట్లు ఉన్నాయి. ఇక్కడ అతను డిస్ట్రిబ్యూటర్ స్కాన్ చేస్తున్నారు. ఒకవేళ ఈయనకి వచ్చినా గానీ ఈయనకి ప్రైజ్ ఉండదు. 28. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ స్మార్ట్ ఫోన్ లో మీరు తీసి జస్ట్ స్కాన్ చేసుకుంటే అయిపోతుంది. మీరు కరెక్ట్ ఆన్సర్ మీద ప్రెస్ చేయాలంతే. ప్రతి క్వశ్చన్స్ కి తొందర చూసుకోవచ్చు ఆ పేర్లు ఎవరి అనేది. 41. మేడం గారు కూడా చెప్తున్నారు 41. మీరు కూడా చూడొచ్చు. నాట్ ఓన్లీ మీ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనేది. ఎవరైతే మొబైల్లో ఆల్రెడీ లాగిన్ అయి స్కాన్ చేసుకున్నారో క్యాలెండర్లు ఇస్తారు. క్యాలెండర్లు కాదండి, 3000 రూపాయలు విలువ చేసే గిఫ్ట్లు ఉన్నాయి. అలానే ఈ గిఫ్ట్లు కూడా మన మేడం మేయర్ గారి చేతి మీద ఇవ్వడం జరుగుతుంది. దయచేసి త్వరపడిన ఇంకా 2 minutes ఉంది. లాస్ట్ 2 minutes. డియర్ వాకర్స్, రండి క్విజ్ లో పాల్గొనండి. అద్భుతమైన బహుమతులు మేయర్ గారి చేతుల మీదుగా అందుకోండి. మన సమక్షంలోనే, మేయర్ గారి సమక్షంలోనే విలువైన గిఫ్ట్లు మీకు సొంతం చేసుకోవచ్చు. అలాగే కొంతమంది కాల్ చేశారట, వాళ్ళు కూడా వచ్చారు సార్. మార్నింగ్ కాల్ చేశారట. లాస్ట్ 2 minutes. మీరు మీ మొబైల్లో చూసుకోండి, స్క్రీన్ మీద ఏముండవు. టైం చూసుకోండి, టైం అయిపోతుంది. దయచేసి పక్కన వాళ్ళ మొబైల్లో కూడా చూసుకోవద్దు. 10 seconds. 9, 8, 7. ఆన్సర్ వాకింగ్ చేస్తున్న సమయంలో డిస్కనెక్ట్ చేశారు. ఆ టైంలో ఎవరైతే విన్నర్స్ అయ్యారో వాళ్ళు 9 మంది అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ 9 మంది పెట్టారు. ఆ 9 మందికి ముగ్గురికి మేడం గారి చేతులతో మార్నింగ్ జరిగినటువంటి క్విజ్ లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. అందులో క్యూఆర్ కోడ్ లో ఎల్పిజి సేఫ్టీ క్విజ్ తీసుకొని దాంట్లో పార్టిసిపేట్ చేశారు. అందులో చాలా లక్కీ మంది ఉన్నారు. ఇందులో నుంచి మళ్ళీ ముగ్గురికి టాప్ 3 మెంబర్స్ కి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. లక్కీ మెంబర్స్ కి ఓన్లీ నెంబర్ సార్. నెంబర్ అనౌన్స్మెంట్ చేద్దాం.
మొబైల్ నెంబర్ డబల్ 966328236 99 ఈ నెంబర్ లక్కీ డ్రాలో వచ్చిన నెంబర్ మొబైల్ నెంబర్ ఇది ఫస్ట్ ప్రైజ్ ఇది ఫస్ట్ ప్రైజ్ నౌ సెకండ్ ప్రైజ్ గోస్ టు సెకండ్ ప్రైజ్ 9963426556 థ్యాంక్స్ టు మిస్టర్ షఫీ. కంగ్రాచులేషన్ మిస్టర్ షఫీ. కార్యక్రమంలో పాల్గొని చాలా మంది క్విజ్ లో పార్టిసిపేట్ చేసి ఈరోజు మరి మేయర్ గారి చేతుల మీదుగా బహుమతి అందుకుంటున్న వాళ్ళకి కంగ్రాచులేషన్స్ టు మేడం. రెండో గిఫ్ట్ తీసుకుంటున్నందుకు మార్నింగ్ కూడా గిఫ్ట్ తీసుకున్నాను. డోర్ స్టెప్స్ అని చెప్పి భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఎల్పిజి యాక్సిడెంట్ జరగకుండా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలు మొత్తం కూడా చక్కగా నిర్వహించాలని చెప్పి మన ప్రథమ మేయర్ అయినటువంటి పునుగోలు నీరజ గారు ప్రథమ పౌరురాలు ఖమ్మం పట్టణం నుంచి మనకి మేయర్ గా వచ్చినారు. వారు ముఖ్య అతిథిగా చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి చిరు సన్మానం చేస్తున్నాం. వారు ఇటువంటి వారంటే ఖమ్మం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినా పక్కన నిలబడేది వారే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చినా పక్కన నిలబడేది అర్హత వారిదే. అందుకని ప్రథమ పౌరురాలంటే మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఈ రోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మేడం మేయర్ గారిని ఆంధ్ర ఆడబిడ్డ ఎటువంటి అవరోధాలు చక్కగా సన్మానం చేసే అర్హత అందరికి ఉంటది. మా పునుగోలు నీరజ గారు ఎక్కడో ఆంధ్రాలో పుట్టి ఆగిరిపల్లిలో జన్మించి అత్తారింటికి దారేదని ఖమ్మం వచ్చినటువంటి మా ప్రథమ పౌరురాలు పునుగోలు రామబ్రహ్మ గారిని వివాహం చేసుకొని సృష్టికి మూలమైనటువంటి బ్రహ్మ భద్రాచల రాముడు సాక్షిగా చక్కగా మేయర్ చేసి ఇచ్చినటువంటి ఘనత మనందరి యొక్క మనకి ఆశీర్వదించినటువంటి తల్లి పునుగోలు నీరజ గారికి ఈరోజు స్వాగతం సుస్వాగతం. మా అధికారులతో సమానంగా మీరు భద్రతా సూచనలు అందరికీ తెలియజేశారు. ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకా పేరు పేరున అలాగే రేపు కూడా మార్నింగ్ ఈవినింగ్ అవగాహన శిక్షణ శిబిరం ఉంటుందని పాఠశాలందరూ ఇంకా అత్యధిక సంఖ్యలో పాల్గొచ్చుకోవాలి. అందరికీ నమస్కారం. నా పేరు సితేష్ కిషన్, సికింద్రాబాద్ ఇండియన్ డివిజన్ ఆఫీస్ నుంచి. ఈ ప్లేస్లో సర్దార్ పటేల్ స్టేడియంలో ఇప్పుడు జరిగింది సేఫ్టీ క్లినిక్. అది సేఫ్టీ గురించి అందరికీ తెలియాలంటే మీ ఒక కొత్త స్మార్ట్ సిలిండర్ ఎక్స్ట్రా లైట్ వచ్చింది. ఇంకా మన చాలా ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మీ కిచెన్ కోసం, మీ స్మార్ట్ కిచెన్ కోసం. చాలా ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అంటే హెచ్టీ హై థర్మల్ ఎఫిషియన్సీ స్టవ్స్ ఉంటుంది. మన ఒక ఎవరైనా బయటలో పిక్నిక్లో ఎక్కడైనా వెళ్తున్నారు, దానికోసం చోటు ఉన్నారు, మున్నా ఉన్నారు, చోటు మాస్టర్ ఒక కుక్ టాప్ ఉంది. అది మొత్తం అందరికీ తెలియాల కోసం ఇక్కడ జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ సీ ద సేఫ్టీ. దేర్ ఆర్ మెనీ ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ సేఫ్టీ లైక్ సురక్షా హోజ్ హ్యాస్ టు బీ చేంజ్డ్ ఎవ్రీ 5 years అండ్ అక్కడ డేట్ ఉంటుంది. ఆ డేట్ చూసి కంపల్సరీగా 5 yearsలో మార్చేసుకోవాలా. కిచెన్లో డూస్ డోంట్స్ సేఫ్టీ ఉంటుంది. అది మొత్తం మీరు చూడండి, ఇక్కడ డూస్ డోంట్స్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ డన్ బేసిక్ సేఫ్టీ చెక్. మొత్తం ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం అందరు కలిసి ఇక్కడ బేసిక్ సేఫ్టీ చెక్ జరిగింది. సో మన కిచెన్లో మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మన వంటగది మన బాధ్యత. అది కొన్ని విషయాలు చెక్ చేయాలి. సిలిండర్ ఎప్పుడైనా స్ట్రైట్గా వర్టికల్గా ఉండాలి. ప్లాట్ఫామ్ పైన స్టవ్ పెట్టాలి. అది సిలిండర్ పైన ఉంటుంది. చాలామంది కింద పెట్టేసి వంట చేస్తున్నారు, అది చేయకూడదు. అది నాట్ SOP. ఇంకా ఎప్పుడైనా
హోజ్ 5 ఇయర్స్కి మార్చేయాలా. ఇది సిలిండర్ చుట్టుపక్కల ఏమైనా జ్వలనశీల పదార్థం ఏమైనా ఎక్స్ప్లోసివ్ ఐటమ్స్ కిరోసిన్ పెట్రోల్ అట్లా ఏం పెట్టకూడదు. అది కూడా చాలా డేంజరస్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఒక ముఖ్య విషయం, ఎప్పుడైనా గ్యాస్ వాసన వస్తే 1906 అది మొత్తం ఎమర్జెన్సీ నంబర్. ఆ నంబర్లో కాల్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఇది వస్తారు, మెకానిక్ వచ్చేసి చెక్ చేస్తారు. సో ఇది కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తులో పెట్టాలి. అండ్ మన వంటగది మన బాధ్యత. థ్యాంక్ యూ.